బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ బాయ్స్. గాయ్స్ ఈరోజు అయితే మనమైతే పాత నంబర్లోకి అయితే పోతున్నాం. ఎందుకంటే మనకైతే పావురాలనే అంట. మా బొమ్మడి గారు చూసిండు డబ్బా ఆడు ఇది చూసి అయితే చెప్పిండు బాగా పావురాలనే అని. సో మేమైతే షికార్కి అయితే పోతున్నాం. మా దగ్గర అయితే ఏం లేవు, కానీ దొరికే కూడా తెలియదు. సో వెళ్దాం పద. అయితే ఇప్పుడైతే మనం అయితే పాత నంబర్లోకి పోతున్నాం. ఇక్కడైతే మేకలు అడ్డొస్తానే. ఇది ఒక మేక ఇస్తావానే మనలోనైతే ఇక రోడ్ వేస్తారు, కొత్త రోడ్ ఇది. రోడ్డు సిమెంట్ రోడ్డు, డాంబర్ రోడ్డు ఉన్నాయి ఎన్ని రోజులు. అది అలవాటు సిమెంట్ రోడ్ అయితే ఇస్తారు. ఇగో ఇదైతే ఇగో గోర్లు అంటారు మా ఊళ్ళే. ఇగో ఇవే గోర్లు. ఇటు పోతేనే పొలాలు ఉంటాయి, ఇటు పోతేనే ఇటు పొలాలు, ఇదేమో గంగ సైడ్ పోతే మనం వేస్తాను. మొత్తం అయితే కట్టలు పోసిలు కాదు. ఇదైతే గొల్లవాడ. ఇదైతే గొల్లవాడ. దీని పేరు గొల్లవాడ అంటారు. ఊరవతలు ఉంటారు, అందుకే దీని పేరు గొల్లవాడ. అదైతే ట్యాంక్, అదైతే వాటర్ ట్యాంక్ ఇది. ముసలి అయితే కొంచెం ముచ్చట పెడతారు. రోడ్ అయితే అయిపోయింది ఇది వరకు లాస్ట్. మన వాళ్ళు ఇద్దరు అయితే మా షికారు స్టైల్ ఇద్దరు పెద్ద మనుషులు. నమస్తే. మత్తెల చూడు. అయితే మొత్తం పొలాలే కొట్టుకుంటే మొత్తం దీని బొచ్చులు ఉంటాయి కాబట్టి మొత్తం పొలాలే. మామిడికాయ చెట్టు. మామిడికాయ చెట్టు అయితే అనుకున్నాడు రైతు అన్న. మరి వీడు ఇక్కడ అయితే డ్యామ్ మనకైతే పావురాల పిల్లలు దొరకలేదు కానీ మావాడు అయితే చూసినా అని చెప్పిండు డబ్బాడు. పావురాల పిల్లల్ని పాప ఇద్దాం అన్న పోతాను. మేమైతే అడికెళ్ళి ఎగిరి పిక్తాయి. ఎగిరిపోతే డబ్బా వలుగుతుంది. డ్యామ్ గేట్లు మస్తు కనబడతాయి. రాకెట్ ఎక్కాలంటే ఫస్ట్ వస్తున్నాను దానికోవాలి. కానీ తారసెట్లు అయితే తారసెట్లు మునిగి దత్తలు ఒక 10 సంవత్సరాలు అయితే అంది నీళ్లు వాటి అయినా దత్తలేవు తారసెట్లు అయితే. మన ఇంటికా చెట్టు పెడితే అయితే ఉత్తిగా కలిసి కానీ ఇది దత్తలేవు. తాతలకైతే ముందుకాయలు వచ్చేవాళ్ళం. కాకపోతే మొత్తం ముదిరి మాకు అంత మంచి అనిపించపో. మొత్తం ముదిరేటి చూస్తే చిన్నగానే ఉండేటి కానీ మొత్తం ముదిరేటి. అన్ని ఆనకాలం అయితే మొత్తం నీళ్ళే ఉంటాయి. మేము వినాయకుని అయితే వినేస్తాం. కానీ ఇప్పుడైతే ఇక మొత్తం ఉల్లాడుతుంది. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది ఆల్రెడీ. మొత్తం ఇల్లు మొత్తం గీనే వినాయకులు వేసి బావ. ఇగో అది ఇంకా గరుగుడు సుతం గారు మొత్తం ఏంటి బాతుగా కొంగలు కొంగలు అయితే ఉన్నాయి. చేపల కోసం అయితే వేట ఆడుతున్నాయి. మన పావురాలకు ఎటు పోరా ఇటు ఎటు అయితే పోడాట. బావులు చేపలు పడతారు. అక్కడ కోంప అన్నోళ్ళు అయితే చేపలు పడతారా. అక్కడికి పోయిద్దాం ఒకసారి. చేపల దగ్గరికి పావురాల దగ్గరకు, పావురాల దగ్గరికి చేపల దగ్గరకు, చేపల దగ్గరికి అయినాక పావురాల దగ్గరకు. పావురాలు ఇదేగా డ్యామ్. ఇది కొనుక్కుంటా పోరా పోవచ్చు. డ్యామ్ దగ్గర దాకా పోవచ్చు. కానీ మధ్యాహ్నం మనం తట్ట వీక్తాం. ముసళ్ళు అయితే ఉంటాయి. ముసలు ఉంటాయి ఇలా. చేపల కాడికి వద్దాం పారి. మంచిగా ఉంది ఇక్కడ. ఇదైతే మనదైతే హార్వెస్టర్. దీని మీద మనం ఎట్టుకోవాలనుకునేది హార్వెస్టర్. ఇది మనకి మన డబ్బా అయితే ఒక బండలు ఎత్తిస్తాను నీళ్ళన్నా. ఓ డబ్బా వీకింది ఎక్కడికో. గాయస్ ఇగో మనం అయితే బండి అయితే దంగుదాం.
డబ్బా చేపల కడికి అయితే పోదాం దారి. సో గాయ్స్ ఇప్పుడు అయితే మనం లోపడుకోండి దారి. అందరం అయితే చేపలు పట్టడానికి అయితే పోతాము. మనం కూడా పోదాం మరి, మనం కూడా పోదాం. గాయ్స్ ఇక మీరు కూడా ఇట్లా కొట్టిరు ఎప్పుడన్నా నాకు ఇంత రెండు స్టెప్ తినలే తిన్నది రెండు స్టెప్ తినాలి. తిన్నది ఇగో తినాలి బట్టి అల్లెత్తా. అవినాష్ అని దొబ్బు వాళ్ళకి ఈత వచ్చారా అవినాష్? ఈత వచ్చారా అంటే అవినాష్ ఈత వచ్చా నీకు? మా డబ్బానికి అయితే ఈత అట్లా పడ్డా ఏం కాదు. మరి రాదంటాడు. దుమ్చక్ దుమ్ దుమ్చక్ దుమ్చక్ దుమ్ దుమ్చక్. డ్యామ్ కాడ పోతావు అవినాష్ ఈత కొట్టుకుంటా? పెద్ద కొంగ బాబు. మనం ఇక్కడ వచ్చేలోపు ఆయన ఇక్కడ నుంచి ఓ అక్కడ వేడు. బండి కాంచెలు ఒక 100 మీటర్స్ నడిచిన వాళ్ళేదో, బండి కాంచెలు 100 మీటర్స్ నడిచిన వాళ్ళేదో ఆయన అక్కడికి ఎక్కడికో పోయిండు. 200 మీటర్స్ దాచిపోయిండు ఈత కొట్టుకుంటా. అంటే చెప్ప పట్టుకొని ఇట్లా ఇట్లా అనుకుంటా పోయిండు నీళ్ళల్లా. పోతావా అవినాష్? నీకు తెప్పిస్తాం పోతావా? ఇప్పుడు దునుకుతాను. ఓకేనా అద్దుదా నాడు డబ్బా నాడు మావిడైతే తందాకుండా రంజాన్ దా. మనం అయితే పావురాల దగ్గరికి అయితే పోతాం దారి. తెప్పలు తెప్పలు కట్టుకొని నీళ్ళకు చెప్పలు కట్టుకొని పోతా. బెస్ట్ వస్తే ఇస్తారు మనని. ఎక్కడ రామనాథ్? ఎక్కడ ఏంటి పావురాలు? ఒక్కడ గాయలు గాయలట బావా. ఇంకా ఎందుకు చూడు ఇల్లు అక్కడ కనబడుతుంది. వాళ్ళ పావురాలని అంటే మా డబ్బా గారు చెప్పిండు. ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికే గాయ్స్. కెమెరామ్యాన్ రండి, జల్దీ రండి. అవినాష్ గారు జల్దీ రండి. పల్లెటూరు అయితే ఇట్లుంటది. ఇట్లా మొత్తం అయితే ఎంజాయ్ చేయొచ్చు మనం అయితే. నీళ్ళైతే ఏమన్నా ఒక బిల్డింగ్ తప్ప వానకాలం ఇవి మొత్తం నీళ్ళే ఉంటాయి. ఓ పిల్లలు కాదంటే వాళ్ళని అట్టి కొంటే వారు ఇక్కడికి ఫుల్ ఉన్నాయి. గాయస్ ఎర్రిటిగా పిల్లలు అయితే పట్టుకొని ఒక 200 ఇటుకలు అయితే పట్టుకపోయినాం ఆటోలా. ఇంటికాడ పనులు ఉందా ఇల్లు అయితే కోలకు కట్టాం మేము. పొంగ పొంగ బాత్ కాదు గాయస్, పొంగ పొంగ పెద్ద పొంగ. బిల్డింగ్ ఎక్కువ బా బంగుల్లో ఉన్నాయట బాత్ పిల్లలు, పావురాల పిల్లలు. బాత్ పిల్లలు కాదు, చాప పిల్లలు. చాప పిల్లలు ఇదైతే బంగ్లా, భూత్ బంగ్లా తీరుతుంది. ఇదైతే భూత్ బంగ్లా. ఇక్కడ సంచులు అయితే ఉంది చూద్దామా? దండి సంచులు ఏముంది చూద్దాం. అయ్యో ఈ పారేసిన బట్టలు అచ్చుదానికి ఏం పుట్టినావు? దొరికితే ఆ పావురం ఇక్కడైతే వద్దు. ఆ వలలు ఉన్నాయి, కొట్టుకొచ్చి అన్నట్టు పెట్టినాయి అన్ని ఆ బట్టలు అన్ని. నిండుతాయి ఇక వానకాలం. ఇక బంగ్లా తిట్టున్నాయి మొత్తం. లోపల తీసుకెళ్ళి దొరకదు, బండలు తీసుకొని మొత్తం అయితే ఎత్తుకోలేదు. ఇక మన డబ్బా ఆడైతే ఉన్నాయి అంటే పావురాలు. ఇది ఎక్కువ ఎక్కడ్రా? ఇది ఎక్కువ. మన డబ్బా అయితే ఇదే ఉన్నాడు. బంగ్లా అయితే పావురం అయితే ఉన్నాయి, ఒకటే పిల్లి ఉన్నది.
పావురాలు ఒకటే పిల్లి ఉన్నది. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాయి ఇవన్నీ పావురాలు అయితే అక్కడ రెట్టేసినాయి. ఈ బంగ్లా మొత్తం ఉసుకాయ తెచ్చుకొని మీరు బండలు మొత్తం గోడ ఊల్పిల్లు. ఇది గాలి లాగింది గోడ. గాలి లాగాలి కానీ కాకిని పట్టుకుని అయితే ఆగింది. ఇక్కడ కిరీటం ఉన్నది బావా. ఇగో ఇక్కడైతే మీకు పావురం అయితే ఉంది కదా మూలకి. ఓ అబ్బో ఒక పావురం అయితే ఉన్నది ఇక. ఒకసారి పట్టు బావ. పావురేనా అది? ఓ పావురేనా బావ? పావురం కాదు గాయస్, పావురం అనుకున్నాడు మా డబ్బా వాడు. పావురమే. పావురం ఇంత పెద్ద రెట్టేది గాయస్. ఒకసారి తీసుకురా దాన్ని చూద్దాం. అదేంటిది గాయస్? ఇది ఇంకొక పిల్లని అయితే చచ్చిపోయింది. ఇది తీసుకుంటుంది సేమ్. ఇది ఇగో దాన్ని తీసుకురా బావ, బయటికి తీసుకురా. ఇంకో ఇదే కిందికి బావ. ఒక గదేంటి గంటగానే ఊపింది. దానికి ఏమైంది? ఇదంతా బోరియా చిన్నది గాయస్. ఎంత కూర దాని రోజు. ఇగో తీ పట్టుకోపో. ఇంకో మా వాళ్ళు అయితే కింద ఉన్నారు. అయితే కూలుతా అన్న. ఇగో మావాడైతే దానికి ముద్దు పెట్టుకుంటాను. పావురం పిల్లనా రా? మరి పావురం పిల్లనా? ఓడి చెప్పిందా నీకు? గాయ్స్ ఇగో ఇదే పావురం పిల్ల. ఇది ఎవరు రాకనైతే పావురం పిల్ల కాదనుకున్నాం, కానీ మేము ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసినాం. సేమ్ ఇట్నే ఉంది పావురం పిల్ల. మా డబ్బావాడు అయితే నిజమే చెప్పిండు, పావురం ఉన్నది బాగా అన్నది వచ్చినాం. సో పావురం అయితే ఉన్నది కానీ దీని అయితే ఇంటికి పట్టుకోవడానికి అయితే పట్టుకోకపోతే అవుతలేదు మాకు. ఎందుకంటే ఇది అయితే ఇక పాపం తల్లి దీనికోసం వస్తే ఒకటి ఆల్రెడీ పిల్ల అయితే అనిపోయింది ఆడ. ఇది ఒకటే ఉన్నది ఆడ. ఇక మా డబ్బావాడు అయితే ఇంటికి పట్టుకోవద్దాం అనుకుంటానే కానీ ఇక అర్థం అనిపిస్తుంది మాకు, ఇంకా పాపం అనిపిస్తుంది తల్లి వస్తుంది కాబట్టి. సో ఇదైతే ఇగో తల్లి అయితే చూడండి. ఇగో దీనికోసం అయితే ఇగో ఇంతగానో కడుపు అయితే నింపింది తీసుకొచ్చి. దాని సరి కదులుతలేదు కానీ ఇక బొరే మొత్తం నింపింది తల్లి. ఇది పావురం పిల్ల. సో మనం అయితే అక్కడనే పెట్టేద్దాం పదండి. ఇగో ఇదైతే తీసినాము. ఇగో ఈ నుంచి తీసినాం, మూల నుంచి ఈయనైతే పెట్టేస్తాను. సో అక్కడైతే దాని చిల్లనో అన్నో అనిపించదు. సో మస్తు బాగా అనిపిస్తాను గాయస్. ఇంతే మన పావురాలు చికెన్ అయితే ఇక అది పట్టుకోపు దశలే కాబట్టి సో మేమైతే అట్టిగానే పోతాను ఇంటికి. ఇక మా డబ్బా మేమైతే పోతాను. రైట్, ఓకే, బాయ్, ఉంటాం. బాయ్.